అసలు జ్యోతిర్లింగం అంటే ఏంటి? ఈ జ్యోతిర్లింగం అనే పేరు ఎలా వచ్చిందని మనలో చాలామందికి అదొక ప్రశ్నగా మిగిలిపోయింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే చర్చ జరిగినప్పుడు శివుడు ఒక అనంతమైన కాంతి స్తంభంలో ఆవిర్భించారంట. దానికి మొదలు చివరు ఎవరికి దొరకలేదు. ఆ అనంతమైన కాంతి శక్తి భూమిపై 12 చోట్ల స్థిరపడిందంట. వాటిని మనం జ్యోతిర్లింగాలు అంటాం. మరణం కాశీలో మోక్షాన్ని ఇస్తే దర్శనం శ్రీశైలంలో మోక్షాన్ని ఇస్తుంది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా వెలుగొందుతున్న ఏకైక క్షేత్రం శ్రీశైలం. అసలు ఈ కొండపై శివుడు ఎందుకు వెలిశారు? పార్వతీదేవి బ్రహ్మరాంబికగా ఎందుకు మారింది? ఈ మల్లికార్జున స్వామి పురాణ గాథను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. లాది మహర్షి కుమారుడైన పర్వతుడు శివుని కోసం ఘోర తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమైనప్పుడు పర్వతుడిలా కోరుకున్నాడు, స్వామి, నీవు ఎల్లప్పుడూ నాపైనే నివసించాలి. సకల దేవతల తీర్థాలు నాపైనే ఉండాలి. శివుడు తదాస్తని వరం ఇవ్వడంతో పర్వతుడు ఒక మహాపర్వతంగా మారాడు. అదే ఈ శ్రీశైలం. ఓకే, ఈ కొండ మీద అడుగు పెడితే ఎనలేని మోక్షం, పుణ్యం లభిస్తుందని పురాణం చెప్తుంది. మల్లిక అంటే పార్వతీదేవి, అర్జున అంటే శివుడు. అర్జున అనే పదానికి తెల్లని కాంతి అని అర్థం. ఇక్కడ శివుడు తెల్లని మల్లెపువ్వు వంటి భక్తికి మెచ్చి వెలిశాడు కాబట్టి ఆయనకి మల్లికార్జునుడు అనే పేరు వచ్చింది అని అంటారు. మరో పురాణం ప్రకారం చంద్రవంతి అనే యువతి మల్లెపువ్వులతో శివుని పూజించగా ఈ నామంతో ప్రసిద్ధి చెందారని ఇంకో పురాణం చెప్తుంది. ఈ శైలం కేవలం జ్యోతిర్లింగం మాత్రమే కాదు, ఇది శక్తిపీఠం కూడా. సతీదేవి మెడభాగం ఇక్కడే పడిందని పురాణాలు చెప్తున్నాయి. పూర్వం అరుణాసుడు అనే రాక్షసుడు మనిషి ద్వారా లేదా జంతువుల వల్ల తనకు మరణం లేకుండా బ్రహ్మదేవుని వద్ద వరం పొందుతాడు. రాక్షసుడైన అరుణాసురుని సంహరించడానికి పార్వతీదేవి వేల సంఖ్యల్లో భ్రమరాళ్ళ అంటే తుమ్మెదల రూపం దాల్చి అతన్ని సంహరించింది. అందుకే ఆమె భ్రమరాంబిక అయింది. ఇప్పటికీ గర్భాలయం వెనక ఉన్న గోడ వద్ద తుమ్మెద జుంకారం వినిపిస్తుందని భక్తుల నమ్మకం. కృష్ణానది పాతాళ గంగగా ప్రవహించే ఈ పవిత్ర భూమిలో శిఖరేశ్వరం చూసిన, గర్భాలయం దర్శించిన జన్య ధన్యమవుతుంది. ఆదిశంకరాచార్యులు వారు ఇక్కడే కూర్చొని శివానంద లహరి రచించారు. ఇది శ్రీశైల మల్లికార్జున స్వామి వెనుకున్న అసలు పురాణ సత్యం. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్నారి ప్రపంచం విత్ దివ్య.